సో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత బావా బామ్మర్దులు మధ్యలో కూతురు పంచాయతీ ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్పంచ్ ఎన్నికలలో 100 నుంచి 30కి పడిపోయిన తర్వాత ఏం చేయాలనో అర్థం కాక మళ్ళీ అందరు పోయి కేసీఆర్ని తీసుకొచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారు తప్ప దాంతో ఫలితం ఉంటుందని నేను అనుకోవట్లేదు. 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏడపోటీ చేయాలనో మీకు అర్థం కాక మీరు పాలమూరు పోతే పాలమూరు వాళ్ళు మిమ్మల్ని ఆదరించి 5 సంవత్సరాలు ఎంపీ చేసిండ్రు. 5 సార్లు పోలే నువ్వు పాలమూరుకి, 5 సార్లు పార్లమెంట్లో పాలమూరు సమస్యలు మాట్లాడలే. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. 10 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అని రాసుకుంటారు. 10 ఏళ్లలో పాలమూరుకి ఇచ్చిన పైసలు ఎన్ని, గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్లకి ఇచ్చిన పైసలు ఎన్నో ఒక శ్వేతపత్రం ఇవ్వమన్నారు సభలు పెట్టే కంటే ముందు. పైసలు ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, పన్నులు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకున్న పార్టీ ఫండ్ ఉన్నది, పెడతారు సభలు. ఏమైతే అన్న జూబ్లీ హిల్స్లో కూడా పెట్టిర్రు, కంటోన్మెంట్లో కూడా పెట్టిర్రు, అయినా ఏం కాలేదు. రేపు కూడా ఏం వాళ్ళతో అవుతుందని నేను అనుకోవట్లేదు. నేను అదే చెప్తాను, ఉనికిని కోల్పోతుందేమో అనేటువంటి భయంతో కొడుకు అల్లుడు బిడ్డల మధ్యలో జరుగుతున్నటువంటి ఈ త్రిముఖ పోరులో కొంతమంది ఎమ్మెల్యేలు ఈ మధ్యలో కేటీఆర్ తోటి అయితలేదు, హరీష్ రావుని పార్టీ ప్రెసిడెంట్ చేయరి, వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి అనేటువంటి సన్నాయి నొక్కుతున్న తరుణంలో ఇంత పార్టీ ఉంటుందో ఉండదో, ఇడిగే బిడ్డ బయటకు పోయి నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతుందనే భయంతో సార్ బయటకు వచ్చినట్టు కనబడుతుంది తప్ప కొత్త ఫలితం ఏం లేదు, ప్రజలకు వచ్చే లాభం అంటూ ఏం లేదు. సో అట్లా మాట్లాడితేనే మిమ్మల్ని బయటికి రాకుండా ఫామ్ హౌస్లో బంధించారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విమర్శలు చేయాలనుకుంటే అది సూర్యుని మీద ఉమ్మేసినట్టే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. మేము ప్రజల పక్షాన్ని ఉండం కాబట్టే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తెలంగాణలో కూడా చివరికి బీజేపీ అంటే పట్నమూల పార్టీ, చదువుకున్న వాళ్ళ పార్టీ కాడికి వెళ్ళి ఇలా పంచాయతీలలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల కాడికి గెలిచే స్థాయికి పార్టీ పోయినాయి పునాదులు. అర్థం చేసుకోరు మేము ఎక్కడికి పోతున్నాం. మీరు 100 నుంచి 30కి దిగజారిర్రు, మేము 0 నుంచి 35 దాకా ఎదిగినాం. ఇది ఇంకో 3 ఏళ్ళలో ఎడిగిపోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోరు. ద రేషియో అండ్ ద రేట్ హౌ దే ఆర్ డిక్రీజింగ్ అండ్ ద రేషియో అండ్ ద రేట్ హౌ వీఆర్ ఇంక్రీజింగ్ అనే చూడండి. ఉదాహరణకు నా మెదక్ పార్లమెంటే తీసుకోండి, దగ్గర 85 మంది సర్పంచులు గెలిచిరు బీజేపీ వాళ్ళు, ఒక్కరు కూడా 40 ఏళ్ళు దాటలే. న్యూ జనరేషన్, యంగ్ జనరేషన్ అంతా 0 పాయింట్లు వేసుకున్న పిల్లలే వచ్చేసారు. 100 మంది ఉప సర్పంచులు గెలిచిరు, దగ్గర 500 మంది వార్డు మెంబర్లను గెలిచిన నా మెదక్లో. నేను మెదక్ ఎంపీ గెలిచిన రోజు నా దగ్గర ఎంతమంది సర్పంచులు ఉన్నారో మీకే తెలుసు లెక్క. నేను మెదక్ ఎంపీ గెలిచిన రోజు 7 ఎమ్మెల్యేలలో 6 టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు, 1 కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాకు ఒక్క సర్పంచ్ లేరు ఆ రోజు. ఈరోజు గర్వంగా చెప్తే నేను మా మెదక్ పార్లమెంటు పరిధిలో భారతీయ జనతా పార్టీ వేసి నేను బీజేపీ అని చెప్పుకునేటువంటి యువకులు 85 మంది సర్పంచులు గెలిచిర్రు, 100 మంది ఉప సర్పంచులు గెలిచిర్రన్న. దిస్ ఈజ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఇన్ తెలంగాణ. 10 ఏళ్ల కింద మీరు టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఏ ఊర్లో చూసినా సర్పంచ్ ఇవ్వాలంటే టీఆర్ఎస్ సర్పంచ్ అనే చెప్పారు. 1, 2 ఏమైనా కాంగ్రెస్, 1, 2 ఎక్కడైనా బీజేపీ ఉంటుండే. అట్లాంటి మీరు ఇవాళ ఏడికి వచ్చారు, 30% పడిపోయినరు. వాళ్ళు చెప్తున్న లెక్కలే, కాంగ్రెస్ టీఆర్ఎస్ చెప్తున్న లెక్కల ప్రకారమే టీఆర్ఎస్ 30కి పడిపోయింది, లేదా 35కు పడిపోయింది. 100 ఉన్నోడు 35కి వచ్చుడు గొప్పనా, 0 ఉన్నోడు 35కి ఎదగడం గొప్పనా అనేది మీరే ఆలోచించాలి. తెలంగాణలో మీడియా చైతన్యానికి కృతజ్ఞతలు. తెలంగాణలో ఉన్నటువంటి ఛానళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి పత్రికా యాజమాన్యాలు, వారికి ఉన్నటువంటి రాజకీయ చైతన్యానికి నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తా ఉన్నా. నరేంద్ర మోడీ గారు ఎంపీలతో మాట్లాడిన మాట వాస్తవం. ఆ రోజు దక్షిణాదికి సంబంధించినటువంటి 5 రాష్ట్రాల ఎంపీలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పాండిచేరికి సంబంధించినటువంటి 5 రాష్ట్రాల ఎంపీలతోటి మా పార్టీ పెద్దగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, ఈ దేశ ప్రధానిగా వారి పార్టీకి సంబంధించిన ఎంపీలతో వారు మాట్లాడినరు. దాన్ని తప్పుపట్టి దానికి ఏదో గోరంతలు కొండంతలు చేసి బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు, ట్రోలింగ్లు. ఇప్పుడు నీ కొడుక్కి 35 మార్కులు వచ్చినాయన్న 3 నెలల పరీక్షలలో చిన్నారెడ్డి అన్న,
ఏనా బిడ్డ ఇట్లా 35 వచ్చినాయి 100కి 100 తెచ్చుకో బిడ్డ అని చెప్తావా చెప్పవా? 6 నెలలకి మార్కులు పెంచుకోని చెప్పి ట్యూషన్ టీచర్ పెడతావా పెట్టవా? మా నాయకుడు మాకు చెప్పిండు, రఘునందన్ నువ్వు 99 కిలోమీటర్లు ఉరికే శక్తి ఉన్నది, నువ్వు 60 కిలోమీటర్ల కానీ ఆగుతున్నావు బిడ్డ, ఇంకా జరంత ఉరుకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఎంకరేజ్ చేసిండు. దాన్ని తిట్టిండని కొట్టిండని గ్రూపులని గ్రాఫులని ఎట్లా నాకు ఇట్లా రాస్తే మజ్లీస్ తోటి కంపేర్ చేసింది. మజ్లీస్కి ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నారు, మజ్లీస్కి ఎన్ని ఎంపీలు ఉన్నారో మీకు తెలుసు. మజ్లీస్ తోటి కంపేర్ చేసింది ఏదో ఒక సందర్భంలో సోషల్ మీడియా గురించి ఒక మాట అన్నారు అంతే. దానికి మజ్లీస్ మాకంటే బాగా చేస్తుందని అనలేదు వారు. 100కి 100% మీడియాలో వచ్చినాయి 100% కరెక్ట్ కాదు. అందులో 100కి 100% మమ్మల్ని తిట్టడానికి మాత్రమే మేమంటే గిట్టని మీడియా మిత్రులు చేసినటువంటి కృషికి అభినందనలు. మీ తిట్లే మాకు ఆశీర్వచనాలుగా, మీరు పెట్టే శాపనార్థాలే మాకు సూచనలుగా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెచ్చేదాకా 7 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు 3 ఎమ్మెల్సీలు 1 రాజ్యసభ సభ్యుడు అందరం కలిసి అందరి లక్ష్యం ఒకటే, అర్జునుని లక్ష్యం పక్షి కన్నెట్లయితుందో మా లక్ష్యం భవిష్యత్తులో జరిగే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యంగా పనిచేస్తాం. అందరూ ఒక రకంగా ఉండకపోవచ్చు, కొందరికి వెంట్రుకలు ఎక్కువ ఉండొచ్చు, కొందరికి వెంట్రుకలు తక్కువ ఉండొచ్చు, కొందరు బలంగా ఉండొచ్చు, కొందరు బక్కగా ఉండొచ్చు, కొందరు ఎత్తుగా ఉండొచ్చు, కొందరు పొట్టిగా ఉండొచ్చు. దాన్ని కూడా మీరు కంపేర్ చేసి రాస్తే ఎవరేం చేస్తారన్న? సో ఇది మనిషి 140 కోట్ల మంది జనాలలో ఒకరిని పోలిన మనిషి ఒకరు ఉండరు కదన్న. 8 మంది ఎంపీలు ఒక రకంగా ఎట్లా కనబడతారన్న? మీకు కనబడరు. ఖచ్చితంగా ఉంటాయి తేడాలు, బాడీలో తేడా ఉంటుంది, భాషలో తేడా ఉంటుంది, ఆర్థికంగా తేడా ఉంటుంది, రకరకాలైనటువంటి తేడాలు ఉంటాయి. మీరు గా తేడాలని చూపిస్తారు. కానీ మా అందరి లక్ష్యం ఒకటే, అది కమలం గుర్తు, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం తప్ప వేరే లక్ష్యం లేదు మాకు. దేనికి? అరవింద్ గారు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్న సందర్భంగా ఇంటికి పిలిచి భోజనం పెట్టిండు. రేపు మీరు కూడా శ్రీధర్ గారు కూడా ఇల్లు కట్టుకున్నా భోజనం పెడతావు అపార్ట్మెంట్ కొట్టినా అంటే వస్తాం, అందరం వస్తాం, తప్పేముందండి అందులో? మీరు మా బీట్ చూస్తారు కాబట్టి మా బీట్ రిపోర్టర్ పిలిచిండని పోతాం, దాన్ని కూడా తప్పు పడితే మేము పక్క పార్టీలో భోజనానికో మందు పార్టీకి పోతే మీరు బాధపడాలి. కానీ మా పార్టీ ఎంపీ ఒక ఆయన ఇల్లు కట్టుకుంటే పిలిస్తే కూడా తప్పు అంటే ఎట్లనే? ఇప్పుడు మాకు అందరికీ 8 మంది ఎంపీలకి ఇల్లు వచ్చినాయి. బండి సంజయ్ గారు ఇంతకుముందు అపార్ట్మెంట్లో ఉండేవారు, ఇప్పుడు పెద్ద బంగ్లా వచ్చింది. రేపు భోజనానికి పిలిచిరు అనుకోరి పోతాం, అందరం ఎంపీలం పోతాం, అది కూడా తప్పేనా? మా పార్టీ ఎంపీ మమ్మల్ని భోజనానికి పిలిస్తే కూడా తప్పేనా అన్న? బంగ్లా వచ్చింది ఇప్పుడు బండి సంజయ్ గారికి, రేపో మాపో పిలుస్తారు భోజనానికి. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? రఘునందన్ రావుకి ఇంతకాలం ఢిల్లీలో ఇల్లు లేదు, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ వచ్చింది అన్న, అపార్ట్మెంట్ వచ్చింది ఇంటికి రండి భోజనానికి అని పిలుస్తాం. దీన్ని కూడా భూతద్దంలో పెడితే ఎట్లా అన్న? అందుకనే తెలంగాణలో ఉన్న మీడియా చైతన్యానికి అభినందనలు అని చెప్పినాను. ఇంతకంటే ఎక్కువ ఏం అనలేనన్న మిమ్మల్ని, ఎందుకంటే ఆడికెళ్ళి ఈడికి వచ్చినా కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు.